భూతాన్ని తరిమి కొడదామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆయన పార్వతీపురం పట్టణ 4 రోడ్ల కూడలి వద్ద మరియు పార్వతీపురం మండలం సంగంవలస గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చేపట్టి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెత్త ఎక్కడి నుంచి తయారు కాదు, మన ఇంటి నుంచే వస్తుంది కాబట్టి ఆ చెత్తను బయట పారబోసి అధ్వానంగా పరిసరాలు తయారు చేయవద్దని కోరారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ముప్పు ఎదురవుతుందని, ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించకుండా ఉండాలి అని ఆయన సూచించారు. చెత్తను సంపదగా సృష్టించుకుంటే పరిసరాలు బాగుపడడంతో పాటు మంచి ఆరోగ్యం సొంతమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా కార్యక్రమాలు అక్టోబర్ 2 వరకు చేపట్టాలి అని సూచించిందని, 15 రోజుల కార్యక్రమం కాకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలి అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ గౌరీశ్వరి, కమిషనర్ శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు ద్వారపూడి శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఉద్యోగులు, పట్టణ మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు.